బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనను పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన తోపులాట ఘటనతో ముడిపెడుతూ జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన ట్వీట్ చేశారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ని బాధ్యుణ్ణి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని రాచి రంపాన పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు బెంగళూరు ఘటనకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందో చూడాలని రాసుకొచ్చారు. ఎవరి వైఫల్యమో పక్కన పెడితే పుష్ప 2 సినిమా విడుదల రోజున ఒక నిండు ప్రాణం బలైంది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి అల్లు అర్జున్ గారిని బాధ్యుణ్ణి చేసి రాచి రంపాన పెట్టారు. నిన్న కర్ణాటకలో క్రికెట్ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటివారిపై నిందలు వేయడం కన్నా ముఖ్యంగా మనం శోధించాల్సింది తప్పు ఎక్కడ జరిగిందని, నేర్చుకోవాల్సింది ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే. కక్ష సాధింపు ధోరణి మంచిది కాదని మనవి చేస్తున్నా. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదు అంటే భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణతో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, బాధ్యతగా వ్యవహరించాలి అని ట్వీట్ చేశారు బొలిశెట్టి సత్యనారాయణ.